ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి 6 నెలల్లో 7 నెలల్లో ఏం చేశారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాను. నేను ఒకటి చెప్తాను సార్, 2703 ఎకరాలు సేకరించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారే. సిటీ గేట్వే 500 ఎకరాలకు సంబంధించినటువంటి దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఏర్పాటు చేసింది. 130 కేసులు కోర్టుల్లో ఉంటే కోర్టుల్లో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా పరిష్కరించి వారందరినీ కూడా విత్డ్రా చేయించినటువంటి పరిస్థితి. R&R ప్యాకేజీ మొత్తం కూడా 2023 ఎకరాలకి 1465 మందికి ఒక్కొక్క ఎకరానికి 50 లక్షల నుంచి 60 లక్షల రూపాయల వరకు ఇచ్చిందంతా జగన్మోహన్ రెడ్డి గారే. GMR తో ఒప్పందం చేసుకుంది జగన్మోహన్ రెడ్డి గారే. ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి పర్మిషన్లు, ఎలక్ట్రిసిటీ కోసం 2 కోట్ల రూపాయలు విడుదల చేసింది ఏది స్టార్టింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారే. అలాగే కన్సెషన్ దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారే. కరెంటు పోల్స్ కు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. తారక రామతీర్థ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నీరుని అక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకురావడానికి కావాల్సినటువంటి బడ్జెట్ 5 కోట్ల రూపాయలని విడుదల చేసింది జగన్మోహన్ రెడ్డి గారే. సివిల్ ఏవియేషన్ లో పర్మిషన్లు తెచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే. GMR తో ఒప్పందం చేసి GMR తోటి మన అక్కడ భోగాపురంలో మీటింగ్ పెట్టినటువంటి పరిస్థితులు కూడా ప్రజలందరూ చూశారు. మరి ఇవన్నీ 6 నెలల్లోనే పరిష్కారం అయిందా అని అంటే మరి ఇవన్నీ వాస్తవాలు మేము చెప్పేది. సరే, సార్ వాళ్ళు ఎప్పుడు కూడా క్రెడిట్ చోరీ చేయడానికి అధ్యక్షులు కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి గుమ్మడికాయ కట్టిన దాకా మేమేనని చెప్పేసి మాట్లాడినటువంటి మన ముఖ్యమంత్రి గారిని చూసాం. సార్ మరి అలాగే కొబ్బరికాయ మరి చంద్రబాబు నాయుడు గారు కొడితే క్రెడిబిలిటీ అంతా కొబ్బరికాయకే వచ్చిందని అనుకుంటే మరి హైదరాబాద్ లో హైటెక్ సిటీ కొబ్బరికాయ కొట్టింది ఎవరు? పెద్దయినా రైట్ చందు గారు, రైట్ చెప్పండి. హైదరాబాద్ లో హైటెక్ సిటీ కొబ్బరికాయ కొట్టింది ఎవరు అంటున్నా? పెద్దయినా మీకు తెలుసు కదా. రామ్మోహన్ రావు గారు మిమ్మల్ని ప్రజలకు వాస్తవం తెలియడం కోసం అది నేను చెప్పాను కదా. ఇప్పుడు మీరు ఆల్రెడీ చెప్పారు చిన్నప్పటి గారు, ఆల్రెడీ చెప్పారు. చిన్నప్పటి గారు వినండి, మీరు ఏమంటున్నారంటే పర్మిషన్లు తెచ్చింది మీరే అని చెప్పి ఏమన్నారంటే ప్రభుత్వాలు శాశ్వతం కదా, మీ పని అది. మీ జేబుల నుంచి మీరు ఇవ్వలేదు, వారి జేబుల నుంచి మాకు ఇవ్వలేదు, ప్రజల డబ్బు కదా. మీరు ఏమంటున్నారు? ఒక మాట వినండి, అడిగారు కదా, ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీ శాశ్వతం కాదు. ఏ ప్రభుత్వం కూడా చేయాల్సిన పని మీరే అంటున్నారు. హైదరాబాద్ హైటెక్ సిటీకి సంబంధించి కొబ్బరికాయ కొట్టింది ఎవరు? మీకు అవగాహన ఉండి మీరు ప్రజలకు చెప్పదలుచుకుంటే వాస్తవాన్ని చెప్పండి. నేను చెప్పను అనుకుంటే మీరు వదిలేయండి, దాన్ని మిమ్మల్ని బలవంత పెట్టను. ఇప్పుడు ఖచ్చితంగా మన రాజశేఖర గారు రాకముందే జరిగింది అది. చంద్రబాబు నాయుడు హయాంలో కొబ్బరికాయ కొట్టింది. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిగా కొబ్బరికాయ కొట్టడం జరిగిన మాట వాస్తవం. కానీ ప్రపంచానికంతా చంద్రబాబు నాయుడు గారు లక్షల సార్లు చెప్పింది ఏంటంటే హైటెక్ సిటీని కట్టింది నేను, తెచ్చింది నేను, హైదరాబాద్ నేర్పింది నేనని చెప్పేసేటటువంటి పరిస్థితుల్లో క్రెడిట్ చోరీ జరిగేటటువంటి విధానాల్ని మనం బొచ్చడు చూసాం. చాలా చక్కగా చెప్పారు చిన్నప్రెడ్డి గారు, చాలా చక్కగా చెప్పారు. కానీ ఇక్కడ గతంలో పరిస్థితులు ఎలా ఉండేవంటే ఏమైనా నిర్మాణాలు స్టార్ట్ చేస్తే అది కంటిన్యూ చేసేవారు. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం నిర్మాణాలు కూల్చేసింది. ఇది మీ మీద ఉన్నటువంటి మాట. దానికి మీరు ఏం చెప్తారు? వంశీ గారు ఏమంటారు? అనలేదు, ఒక్క నిమిషం. ఇందాక అసలు రాజ్యం అంటే ఏందో పెద్ద చెప్పారు. రాజ్యం అంటే ధన మాన ప్రాణాలని కాపాడటం రాజ్యం. ధనానికి సంబంధించి ప్రజల యొక్క ధనాన్ని ఇతర 99 పైసలకే ఎకరాల చొప్పున లూటీ చేసి పెడతా ఉన్నారు, దాని మాటను దోచుకుంటా ఉన్నారు. మానానికి సంబంధించి గుంటూరులో వివస్త్రణ చేసి తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకుడు ఎలా చేశాడో ఇవాళ విరూపాక్ష గారి కేసుకు సంబంధించినటువంటి దాంట్లో అతను సొంత భార్యనే బట్టలు చింపేసి విరూపాక్ష గారు ఎమ్మటి వచ్చిన వారు చేసినారని ఇలాంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. అలాగే ప్రాణ రక్షణ అనేది అసలు ఇక్కడ బీహార్ అమ్మ మొగుడైపోయింది. బీహార్ అమ్మ మొగుడైపోయి ఇక్కడ ఏ రకమైనటువంటి దానికి మర్డర్లు, రేపులు, గ్యాంగ్ రేపులు, అసలు మొత్తం కూటమి
రోజు ఇదే. దీన్ని మరి పరిపాలన అంటారా, రాజ్యం అంటారా? రామ్మోహన్ రావు గారి మాటల్లో చివరి మాటగా ఒకసారి చెప్పాలా? తప్పకుండా Thank you, sir. తప్పకుండా మేము వారికి టైం continue ఇస్తాను. అప్పుడు తప్పకుండా సమాధానం తెలుసుకుందాం. వంశీ గారు, Yeah, మీ definitely. వంశీ గారు